ఏంటి మీ పరిస్థితి ఏంటి? ఎట్లా ఏం పని చేస్తుంటావు నువ్వు? కనీసం నేను కూలి పనికి పోతాను సార్. కూలి పనికి పోయి బతికే వాళ్ళం సార్. కూలి పనికి పోయి రోజువారి పనికి రోజు పోతే 300, 400, 500 అట్లా ఇస్తారు సార్. పనిని బట్టి ఇస్తారు. కష్టానికి పోయి తోలేము సార్. మేము పొలం పనికి పోయి తోలేమే. కూలి పనికి పోతారు. ఆమె కూడా వెళ్తుందా? మీ భార్య కూడా కూలి పనికి వెళ్తుందా? నా భార్య కూడా కలుపు చేయనీకే దాంట్లో గిన్నె పోతా సార్. ఇద్దరు పనిచేసి ఏదో సంపాదించుకొని పిల్లల్ని చదివించుకుంటున్నారు. మా ఉన్న దాంట్లోనే మేము ఏదో కష్టపడి ఇంత కూలీ నాలి చేసుకొని పిల్లలను బతికించుకునే వాళ్ళం సార్. ఈరోజు గవర్నమెంట్ నుంచి ఏమన్నా హామీ వస్తుందా మీకు? ఇప్పుడు నువ్వు కూలీ చేసుకుంటున్నావు, కూలీ కూడా ఆగిపోయి రోజు అక్కడికి వెళ్ళి అవి వెతుక్కోవడము, 3 పూట్ల తినేటటువంటి పరిస్థితి అయినా ఉందా లేదా? అవును సార్, కష్టంగానే ఉంది సార్. పోతేనే మాకు పూట గడిచేది, లేదంటే ఇంకా ఉపాసమే ఉండాలి సార్. అది మా పరిస్థితి. మీకు దగ్గరికి ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఎవరైనా రావాలనుకుంటున్నారా? వాళ్ళని ఏదన్నా అడగాలనుకుంటున్నారా? పోనీ వాళ్ళని ఏదన్నా మీరు అడగాలనుకుంటే ఇక్కడ నుంచే అడగండి, వాళ్ళకి చేరేలా మేము చేస్తాం. మాకు న్యాయం జరగాల సార్. పాపను మాకు తీసుకొచ్చి అప్పగిస్తే మాకు అంతే చాలని అనుకుంటున్నాం సార్. రేపు అనిత మేడం ఏమో వస్తుంది అనే మాట అన్నారు సార్. ఆమె వస్తుందో రాదో తెలియదు మాకైతే ఇంకా పూర్తిగా. కానీ పాపనైతే మాత్రం తీసుకొచ్చి మీకు అప్పగిస్తామనే మాట పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు, అంతేనా? అదే తెస్తాం వెతుకుతున్నాం. వాళ్ళు ప్రయత్నం అయితే బాగానే గట్టిగానే చేస్తున్నారు సార్. సార్ వాళ్ళు అయితే ఇంకా 10 రోజులు అవుతుంది, ఇప్పటికీ ఇంకా కొంచెం బయట వాళ్ళలేదు సార్. ఇంకా రైట్. మీ పాప చేసి మా పాపను మాకు చెప్పండి, వాళ్ళకి వినిపించేలా చెప్పండి. మీకు ఏం కావాలో చెప్పండి, వాళ్ళకి డైరెక్ట్గా చేరే విధంగా చేస్తాం మేము. సరే సార్, అదే సార్ మాకు మా పాపను ఎక్కడున్నా పట్టుకొచ్చి మా పాప మా చేతిలో పెడతారని మా ఆశతోనే ఎదురు చూస్తున్నాం సార్. ఇంకా ఇప్పటికి 10 రోజులు అవుతుంది. ఇప్పటికి ఎక్కడున్నా మా పాపను మాకు తెచ్చి అప్పగిస్తారనే ఆశతోనే ఎదురు చూస్తున్నాం సార్. అమ్మా, నువ్వేం చెప్తావమ్మా? మన ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, వాళ్ళకి మీ మాటలు చేరవేస్తామమ్మా. మీరు ఏం చెప్తారో చెప్పండి వాళ్ళకి. మీకు ఏ న్యాయం కావాలో అడగండి, వాళ్ళు వినేలా మేము చేస్తాం. మా వినిపిస్తుందా? ఒకసారి చెప్పయ్యా, ఆమెను కూడా చెప్పమని. అసలు ఏం కోరుకుంటున్నారు? రేపు ముఖ్యమంత్రిని ఏం అడుగుతారు? నువ్వు చెప్పయ్యా, నీకు వినిపిస్తుంది కదా? ఒక్కసారి ఆవిడకి చెప్పి మాట్లాడించు. అవును, అది తీసుకో. అమ్మా, ఇప్పుడు వినిపిస్తుందా? హలో సార్, వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. ఏం అడుగుతారమ్మా? ఈ గవర్నమెంట్ని ఏం అడుగుతారు? ముఖ్యమంత్రి గారిని ఏం అడుగుతారు? మీరు ఏమన్నా అడగాలనుకుంటే, వారికి ఏమన్నా చెప్పాలనుకుంటే, మీ బాధలు చెప్పాలనుకుంటే చెప్పండి. వారికి వినిపించే ప్రయత్నం మేము చేస్తాం సార్. మాకు న్యాయం జరగాల. మా పాపను మాకు అప్పగించాలా సార్. అక్కడ 3 పిల్లలు ఎవరో ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు ఇవి చెప్తున్నారు కదా, పోలీసులు చెప్తున్నారు కదా. వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది వాళ్ళకి సహకరించారు, డెడ్ బాడీని ఎక్కడో విసిరేశారు, ఈ రకరకాలుగా చెప్తున్నారు వీళ్ళు. నిజానికి ఆ పిల్లలు 3 విషయంలో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇదంతా చేశారని పోలీసులు క్లియర్గా మీకు చెప్తున్నారా? చెప్తున్నారు సార్. ఏం చెప్పారమ్మా వాళ్ళు పోలీసులు మీకు? అక్కడే విశ్లేషినారంటమ్మా అని చెప్పినారు సార్ మాకైతే. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకి, అంటే ఆ 3కి సంబంధించిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వీళ్ళకి సహకారం చేశారా? ఏం సార్? వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ 3 ఎవరైతే ఉన్నారో తప్పు చేశారంటున్నారో ఆ 3కి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. పోలీసులు ఈ విషయం చెప్పారా మీకు?
అదైతే చెప్పలేదు సార్ మాకు. మీకేం చెప్పలేదు. ఈరోజు ఫైనల్గా ఎప్పుడు వచ్చారమ్మా పోలీసులు మీ దగ్గరికి? చివరిగా ఎప్పుడు కలిశారు పోలీసులు మిమ్మల్ని? చివరిగా అంటే రోజు వస్తున్నారు సార్, రోజు వచ్చి కలిసిపోతున్నారు. ఈ రోజు వచ్చి కలిసారా? ఈ రోజు రాలేదు సార్. ఈ రోజు రాలేదు. నిన్న వచ్చి కలిసారమ్మా? కలిసినారు సార్. నిన్నేం చెప్పారమ్మా పోలీసులు? మేమున్నామమ్మా మీకు అండగా, మీ పాపని మీకు తెచ్చిస్తామని చెప్తున్నాం సార్. రైట్. మీకు న్యాయం జరగాలమ్మా. మీరు కోరుకున్నట్టుగా పాప తిరిగి రావాలని అందరం కోరుకుందాము. కానీ పోలీసుల ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారని చెబుతున్నారు. 10 రోజులు దాటిపోయింది. మీరే కాదమ్మా, మీ హృదయం మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా మీ మనసులు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి హృదయం ప్రతి మనసు కూడా కోరుకుంటోంది పాపను మీకు పోలీసులు అతి త్వరలోనే తీసుకొచ్చి అప్పగించాలని. అలాగే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మీ దగ్గరకు రావాలి, మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలనేటటువంటి ఆలోచన రాష్ట్ర ప్రజలందరూ చేస్తున్నారు. మీకు న్యాయం జరుగుతుంది. నమస్తే అమ్మా. అయ్యా నమస్తే.